హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ వెంకటరమణని మన లాస్యా ఛానల్ నుంచి. ఇవాళ మాత్రం సూపర్ వీడియో. ఇది మాత్రం చాలా ఎడ్యుకేషన్ ఇస్తుంది మీకు. ఎవరైతే ఈ ఫుడ్ హ్యాబిట్స్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం పక్కా జాగ్రత్త పడండి. ఎందుకంటే ఇది రీసెంట్ నేను కొన్ని స్టడీస్లో చదివి కొంతమంది ప్రొఫెషనల్స్ ద్వారా నేను విని నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందర మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి. దయచేసి సబ్స్క్రిప్షన్ బటన్ మీద నొక్కండి. వీడియో నచ్చితే షేర్ చేయండి అండ్ గంట సింబల్ మీకు కొట్టండి. ఏ కొత్త వీడియో వచ్చినా ఇలా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో లెట్ us గో టు వీడియో. మనం డయాబెటీస్ వల్ల కిడ్నీస్ పోతాయి, సరైన ఫుడ్ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినడం వల్ల మనకి డయాబెటీస్ వచ్చేస్తుంది, పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కిడ్నీస్ ఎలా పోతాయి, లోపల అల్సర్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఇవన్నీ మనం మాట్లాడుకోవడం జరిగింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటీస్ అనేది మీకు ఆ రోజుకి ఆ రోజు వచ్చేస్తుందా అన్నదే ఇవాళ మనం తెలుసుకుందాం. ఓకే, సో దాని గురించి ఇవాళ మాట్లాడదాం. కొంచెం టాపిక్ లెంతీగా ఉంటుంది, బట్ చెవులు రెక్కించి మరీ వినండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ దాన్ని నేను కట్ చేసి మరీ చెప్తాను మీకు. ఓకే, ఇప్పుడు జనరల్లీ మనం చిన్నప్పుడు కానీ ఎవరైనా సరే, పిల్లలు కానీ ఎవరైనా సరే, మనం పిల్లలుగా ఉన్నప్పుడు కూడా మన ట్రెడిషనల్ ఫుడ్ ప్రకారం మనం లేవంగానే ఇడ్లీ తింటాం. ఓకే, గ్లూకోజ్ లెవెల్ పైకి వెళ్తుంది. ఇడ్లీ కింద పడే లోపల, షుగర్ లెవెల్ కింద పడే లోపల మళ్ళీ పందారు వేసుకుని టీ తాగుతాం. మళ్ళీ కింద పడేది మళ్ళీ పైకి వెళ్తుంది. మళ్ళీ ఆ తర్వాత 12 అయింది, ఇమీడియట్గా లంచ్ చేస్తాం. మళ్ళీ కింద పడే షుగర్ మళ్ళీ పైకి వెళ్ళిద్ది. మళ్ళీ లంచ్ అయిన తర్వాత సాయంత్రం 1 గంట కొనుకేజీ షుగర్ అలా 2 గంటల తర్వాత కింద పడే టైంలో మళ్ళీ టీ తాగుతాం, మళ్ళీ పైకి వెళ్ళిద్ది. ఈ టీ మళ్ళీ షుగర్ కింద పడే లోపల మళ్ళీ స్నాక్స్ అని చెప్పి ఈవినింగ్ మళ్ళీ తింటాం, మళ్ళీ కింద పడేది మళ్ళీ పైకి వెళ్ళిద్ది. ఇట్లా రోజంతా మనం కార్బోహైడ్రేట్స్ని కంటిన్యూస్గా చేయడం వల్ల షుగర్ ఒక రోజులో రాలేదు. ఈ యొక్క హ్యాబిట్స్ కొన్ని ఏళ్ళ తరబడి, అంటే మినిమం నేను చెప్పేది స్టడీస్ ప్రకారం చెప్తున్నా ఏంటంటే 15 ఏళ్ల పాటు ఇట్లాంటి అలవాట్లు ఉంటే అప్పుడు మీ ప్యాంక్రియాజు మొరాయిస్తుంది. అర్థమైందా మీకు? ఒక రోజు 2 రోజులు అయింది కాదు, 15 ఏళ్ళు సేమ్ కార్బోహైడ్రేట్ తినడం, అది కింద పడే లోపల మళ్ళీ పైకి వెళ్ళడం. ఓకే, ఈ కార్బోహైడ్రేట్స్ జనరల్లీ మనం తిన్న తర్వాత మన ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్నే కారణం మీకు కొలెస్ట్రాల్ రావడానికి. ఇది కొత్త స్టడీ చెప్తోంది. మీ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే మీ కార్బోహైడ్రేట్స్ క్యారీ చేసే గ్లూకోజ్గా మారి అది ఏం చేస్తుంది, సెల్స్లోకి పంపిస్తుంది. ఎట్లా పంపిస్తుంది? ఓపెన్ చేస్తుంది. సెల్ గేట్ని ఇన్సులిన్ ఓపెన్ చేసి ఈ మీరు తీసుకున్న ఆ కార్బోహైడ్రేట్లో ఉన్న గ్లూకోజ్ని కింద కన్వర్ట్ చేసి ఆ సెల్లో కూర్చోబెడుతుంది. కానీ మీరు పొద్దున తినేసి కార్బోహైడ్రేట్ మళ్ళీ ఒక 6-7 గంటలు రెస్ట్ ఇచ్చేదే బాగుంటుంది, కానీ అలా ఉండదు. మళ్ళీ 1-1.5 అవర్లో వేయడం వల్ల ఏమవుతుంది, పొద్దాక ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. ఇన్సులిన్ దాని జాబ్ ఏంటి? మేజర్గా కార్బోహైడ్రేట్స్ని గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేసుకుని సెల్స్లో కూర్చోబెట్టడం. రైట్, సెల్లో కూర్చోబెట్టాలంటే మామూలుగా సరిపోదంటే మెగ్నీషియం అనే కీ కావాలి. సో ఈ ఇన్సులిన్ వెళ్ళి ఆ గ్లూకోజ్ని తీసుకుని సెల్ని ఓపెన్ చేసి దాంట్లో కూర్చోబెడుతుంది. రైట్, సో అట్లా మీరు పొద్దు నుంచి 24 గంటలు అదే పని మీద ఉంటే ఇంకా ప్యాంక్రియాస్లోంచి రిలీజ్ అవుతుంది, ఓపెన్ చేస్తుంది, కూర్చోబెడుతుంది, రిలీజ్ చేస్తుంది, ఓపెన్ చేస్తుంది, కూర్చోబెడుతుంది. ఇదేనా దాని పని? సో షుగర్ అనేది ఒక రోజులో రాలేదు. మీరు ఒక 10 years అయిన తర్వాత కొంచెం మొరాయిస్తుంది. అంటే మీరు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఫోర్స్గా బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని భయంకరంగా పట్టుకుని నా వల్ల కాదని చెప్తున్నా మనం వినట్లేదు దాన్ని. అందుకని అది తీసుకెళ్ళి కీతో ఓపెన్ చేసి ఇదంతా కూర్చోబెడుతుంది. సో సెల్ యొక్క పనితీరు ఎలా ఉంటుంది? దానికి గ్లూకోజ్ వచ్చిందనుకో, దాని పనికి తగ్గిన గ్లూకోజ్ని వాడుకుని ఎక్సెసివ్ గ్లూకోజ్ ఏదైతే ఉందో దాన్ని వదిలేస్తుంది. అప్పుడు ఏమవుతుంది తెలుసా? ఇదే ఇన్సులిన్ దాన్ని ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసి ప్రతి ఆర్గాన్లో కూర్చోబెట్టింది. రైట్, అండ్ మేజర్గా ఈ గ్లూకోజ్ ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యి మన పొట్టలో కూర్చుంటుంది. అందుకనే బెల్లీ అన్నది చాలా 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 డేంజర్. ఓకే, సో బెల్లీ ఎలా వస్తుంది? మీరు ఇలా తింటారు, గ్లూకోజ్లో కన్వర్ట్ అవుద్ది, మిగిలిపోయిన గ్లూకోజ్ ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యి ప్రతి ఆర్గన్లోకి వెళ్ళినట్టే మన పొట్టలోకి కూడా వస్తుంది. ఈ పొట్టలోకి వచ్చే గ్లూకోజ్ని మనం ఏమంటాం? విసరల్ ఫ్యాట్ అంటాం. విసరల్ ఫ్యాట్ ఈజ్ నథింగ్ బట్ షుగర్. సో కొన్నాళ్ళకి ఏమవుతుందంటే మీకు 2 గులాబ్ జాములు తింటారు, 5-6 రసగుల్లాలు తింటారు, మీకు బ్లడ్లో కనపడుతుంది. ఎందుకు? మీ ప్యాంక్రియాస్ ఎంత తిట్టుకున్నా సరే, అరే నా కొడుకు ఆపట్లేదు అన్నా సరే, అది ఆ కీస్ పంపిస్తూనే ఉంటుంది. ఇన్సులిన్ వదిలేసి అలా
ఫోర్స్గా సెల్ని ఓపెన్ చేసి లోపల కూర్చోబెడుతూనే ఉంటుంది. ఫైనల్ 15 ఏళ్ళు అయిపోయేసరికి ఏమవుతుంది తెలుసా, నీ చావు నువ్వు చావు, నా వల్ల కాదని వదిలేస్తుంది. దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. అది పంపుతుంది, గ్లూకోజ్ గుర్తుపడుతుంది, కానీ సెల్లో కూర్చోపెట్టదు. అప్పుడు ఏమవుద్ది, బ్లడ్లో కనపడుతుంది. ఈ టాపిక్ మనం మాట్లాడుకున్నాం, కానీ విసరల్ ఫ్యాట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ ఎక్సెస్ గ్లూకోజ్ అంతా పొట్టలో ఉండిపోయింది. ఇప్పుడు ఏంటి పరిస్థితి, మనం అయినా సరే అర్థం చేసుకోవట్లే, లైఫ్ స్టైల్ ఎటువంటి పరిస్థితుల్లో మార్చుకోవట్లే. వీటి వల్లే కదా మనకు ఒబెసిటీ వచ్చేది, థైరాయిడ్ వచ్చేది, క్యాన్సర్స్ వచ్చేది, శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగిపోయి ఫ్రీ రాడికల్స్ పెరిగిపోయేది. అందుకని మన సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే, మీరు కొద్దిగా ఎక్కువసార్లు తినమని ప్రతి షుగర్ డాక్టర్ చెప్తారు. ఓకే, ఒక కప్పు మీరు రైస్ తింటే సరిపోతుంది యాక్చువల్లీ. ఎందుకంటే ఆల్రెడీ గ్లూకోజ్ బ్లడ్లో ట్రావెల్ అవుతుంది. ఆ కప్లో మీరు ఎంత కూర వేసుకుని, ఎంత పచ్చడి వేసుకుని, ఎంత ప్రోటీన్, నేను చెప్పానుగా రాజ్మా అవ్వచ్చు, బాదాం అవ్వచ్చు, చక్కగా వేయించుకుని చక్కగా అవన్నీ అంతే కప్పు రైస్లో తిని మీరు కడుపుని ఫుల్ చేయకూడదు. ఇలా కొన్నాళ్ళు చేయడం వల్ల మీ విసరల్ ఫ్యాట్ అన్నది కరిగిపోతూ ఉంటుంది. అండ్ రెండోది, పొద్దాక ఇప్పుడు 10 సార్లు తిన్నా, మీరు ఫుడ్ తిన్నా 10 సార్లు ఇన్సులిన్ రిలీజ్ అవ్వాలి కదా. అలా కాకుండా జాగ్రత్తగా మీకు తగినంత ఫుడ్డే తినడం మొదలెట్టండి. దాంట్లో కేవలం కార్బోహైడ్రేట్ మాత్రమే ఉండకూడదు, మిగతావన్నీ కూడా ఉంటాయి. దానివల్ల ఇన్సులిన్ మీద ఒత్తిడి తగ్గుతుంది. ఇన్సులిన్ మీద ఒత్తిడి తగ్గినప్పుడు అది మీరు తినే ఫుడ్ మీ బాడీ అప్పటికప్పుడు దాని ఎనర్జీకి వాడేసుకుని మళ్ళీ రిక్వైర్మెంట్ అడగడం వల్ల ఈ విసరల్ ఫ్యాట్ ఏదైతే ఉందో అది కొన్నాళ్ళు శక్తి కింద మారి ఖర్చయి కంప్లీట్గా కరిగిపోతుంది. అప్పుడే మీరు సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్న వాళ్ళ కింద తయారవుతారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ మనం అందరం చేస్తున్న పనులు ఎలా ఉన్నాయి, మనం దాన్ని గుర్తించట్లే. మన ఆకలిని ఒక్కటి గుర్తించి విపరీతంగా తింటున్నాం. ఆల్రెడీ నువ్వు తినాల్సిన అవసరం లేదు, ఏదో కొద్దిగా తింటే సరిపోద్ది, కానీ అది మనం అర్థం చేసుకోవట్లే. మన పొట్టే అది ఆన్సర్గా మీకు అర్థం కింద చూపిస్తున్నా సరే మనం చేసుకోలేకపోతున్నాం. పొట్ట అనేది అంత డేంజర్. పొట్ట అంటే నథింగ్ బట్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది, క్లియర్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. అలా అని చెప్పి కంప్లీట్గా ఆపకూడదు, రైట్? అందుకని మీరు ఈ యొక్క సలహాని డాక్టర్ పర్యవేక్షణలో ఒకసారి డాక్టర్ గారితో డిస్కస్ చేయండి. సో ఇలా పొట్ట వచ్చింది, దీనికి రెమెడీ ఏంటి, ఎలాగా అని అడగండి. ఇప్పుడు నా పరంగా నేను అనువదించుకునేది ఏంటంటే, ఇంత దాంట్లో ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది, కార్బ్ ఉంటుంది. కార్బ్ మాత్రం చిన్న కప్పు ఉంటుంది, మిగతా అన్నీ కలిపి ఎంత నా శరీరానికి అవసరం, నేను చేసే పనికి ఎంతో అంతే పెట్టడం వల్ల ఏమవుతుందంటే బయాలజికల్ ప్రాసెస్కి ఆ ఫుడ్ అంతా ఉపయోగపడిపోయి మళ్ళీ ఒక 2 గంటలు రిక్వైర్మెంట్ అడుగుతుంది. ఆల్రెడీ ఉంది కాబట్టి ఒకవేళ నేను పెట్టకపోయినా విసరల్ ఫ్యాట్ కరుగుతూ ఉంటుంది. కొన్నాళ్ళకి మీ పొట్ట మెత్తగా అవుతుంది, అలా లోపలికి వెళ్తుంది, రైట్? సో జాగ్రత్త. షుగర్ అనేది ఒక రోజు కాదు. స్పెషల్లీ ఆల్రెడీ డయాబెటీస్ బారిన పడిన వాళ్ళు ఇదే పాటించండి. నాన్ డయాబెటిక్స్ ఎవరైతే ఉన్నారో మీరు జాగ్రత్త. మేం చేసిన తప్పులే మీరు చేయకండి, జాగ్రత్తగా ఉండండి. బాడీకి ఎంత అవసరమో, ఎంత పని చేస్తే ఎంత అవసరమో అంతే తీసుకోండి. నాన్ డయాబెటిక్స్ కండిషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాము, మీరు ఆరోగ్యంగా ఉంటే మీరు ఈ ప్రపంచాన్ని చక్కగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఏ రోజైతే మీ ఆరోగ్యం వంకరబోయిందో ప్రపంచాన్ని ఎంజాయ్ చేయడం మానేసి ఎంతసేపు మీ శరీరాన్ని మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి ఎంత చేసినా సరే అప్పుడు బాగుపడదు. జాగ్రత్తగా ఉండాలి. మీకు ఏమీ రాలేదు కాబట్టి నాకేం రాలేదు, నేను అదే పాత కండిషన్లే నేను కార్బోహైడ్రేట్స్ తింటూనే ఉంటాను, మిగతా వాటిని నేను ఇంత తింటూ ఉంటాను అనుకుంటే కనుక మీరు కూడా మాలాగా షుగర్ బారిన పడక తప్పదు. ఆ పరిస్థితి వస్తే మీరు చాలా సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. ఒక డిసిప్లిన్డ్గా, డిగ్నిఫైడ్గా, డీసెంట్గా మీరు చేసే పని తగ్గ ఫుడ్ మీరు తినడం మొదలెడితే శరీరంలో ట్రాఫిక్ జామ్ అవ్వదు, విసరల్ ఫ్యాట్ లాంటివి మిమ్మల్ని అక్కడ ఎక్యుములేట్ అవ్వదు, అంటే అక్కడ స్థిరపడదు. అండ్ మీ ఆరోగ్యం సంపూర్ణంగా వంగాలంటే వంగగలరు, లేవాలంటే లేవగలరు, పరిగెత్తాలంటే పరిగెత్తగలరు, ఒక ఫ్లెక్సిబుల్గా ఉంటారు మీరు. అందుకని ఈ సూచనలు మీరు పాటిస్తారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఈ టాపిక్ మీకు డెఫినెట్గా నచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఈ ఇన్ఫర్మేషన్ని 100 మందికి షేర్ చేయండి. అండ్ అందరి ఆరోగ్యాలు బాగుండాలని మనం కోరుకుందాం. అండ్ ప్లీజ్ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. రేపు మళ్ళీ కొత్త ఎడ్యుకేషన్తో మళ్ళీ వచ్చేస్తాం మీ ముందరికి. ఇట్లు మీ రమణ. బాయ్.